దేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే కలకలం రేగుతోంది. ఒకవైపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కోసం దేశమంతా ఆశగా ఎదురు చూస్తుంటే, మరోవైపు మన కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92 మార్కును దాటేసింది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో మన రూపాయి బాగా బలహీనపడిందని అర్థం. విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్ నుంచి తమ డబ్బును నిరంతరం వెనక్కి తీసుకోవటం, డాలర్కు డిమాండ్ పెరగటం వల్ల ఈ భారీ క్షీణత ఏర్పడింది. రూపాయి పడిపోతే మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం చూపే అంశం. రూపాయి పతనం ఒక ఎత్తు అయితే, స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం మరో ఎత్తు. నిజానికి భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరినటువంటి ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తర్వాత మార్కెట్లో కళకళలాడతాయని అందరూ భావించారు. ఆర్థిక నిపుణులు కూడా భారీ లాభాల్లోకి వెళ్తుందని అంచనా కట్టారు. కానీ అందుకు భిన్నంగా మార్కెట్ ప్రారంభం నుంచే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి. భారత్ EU డీల్ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేయటం, ఇతర దేశాల వస్తువులపై భారీగా పన్నులు విధిస్తామని హెచ్చరించడం ఇన్వెస్టర్లను భయపెట్టింది. దీనివల్ల మన దేశీయ IT ఎగుమతి రంగాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన మొదలైంది.